మీ ముందు నిలబడుతున్నటువంటి నేను ఖమ్మంలో రెండవ అతిపెద్ద ఉద్యోగం. మన భారతదేశంలో అతిపెద్ద ఉద్యోగం ఏంటో చెప్పండి? కలెక్టర్. అదే పెద్ద ఉద్యోగం, ఐఏఎస్. ఐఏఎస్లో ఉన్నా కూడా ఇంకో కొంచెం చిన్న పదవి, జాయింట్ కలెక్టర్. కలెక్టర్ తర్వాత జాయింట్ కలెక్టర్. ఆ ఉద్యోగం ఖమ్మంలో చేశాను నేను. ఇంట్లో 10 మంది బంట్రోతులు, ఓ 4 కార్లు, 2 పోలీస్ ఎస్కార్టు, ఇంకా 10 ఏళ్ళు సర్వీస్ ఉంది. దానిని విడిచిపెట్టి ఇదిగో ఇలా మీకు చెప్పడానికి, యేసుప్రభువుని గురించి మీకు ప్రకటించడానికి ఇప్పటి వరకు అనేకమైన మాటలు చెప్పాను నేను. ఎందుకంటే మనం పాపంలో ఉండిపోయాం, శ్రమలలో ఉండిపోయాం, అనారోగ్యాల్లో ఉండిపోయాం, సమస్యల్లో ఉండిపోయాం, అప్పుల్లో ఉండిపోయాం, బాధల్లో ఉండిపోయాం. వాటిని విడిపించడానికి ప్రభు వచ్చాడు. నీ మట్టుకు నువ్వు తాగుడు మానలేవు, నీ మట్టుకు నువ్వు వ్యసనాలు మానలేవు. నీ వాక్యం నన్ను బ్రతికించింది, అదే నా బాధలలో నాకు నెమ్మదినిచ్చింది. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా ఉంటూ గబుక్కును వదిలేసిన ఉద్యోగం కాదు ఇది. ఇక్కడ ఎవరైనా ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఏదైనా ఒక ఉద్యోగం, ఏదో ఒక చిన్న ఉద్యోగం ఏదైనా ఎవరు ఉన్నారా? లేకపోతే పనులకు వెళ్ళి రోజుకి ఓ 300 రూపాయలు సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అమ్మ నువ్వు అది ఉద్యోగం, ఆ పని మానేసేసి నువ్వు ఉండగలవా? ఉండలేం. ఒక చిన్న బంట్రోత్ ఉద్యోగం కావాలి ఎవరైనా అంటే, నా ఇల్లు అమ్మేసి, నా పొలం అమ్మేసి ఆ బంట్రోత్ ఉద్యోగం కోసం ఇచ్చేస్తా, 5 లక్షలైనా ఇచ్చేస్తా అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టేసేటప్పటికి నా జీతం 1,50,000 రూపాయల జీతం. ఇంకా వేరే రకమైతే సర్పంచ్ గారికి తెలిసి ఉంటుంది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కొంచెం కళ్ళు మూసుకుంటే ఎన్ని లక్షలు వస్తాయో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అవన్నీ అక్కర్లేదు. ప్రభువును గూర్చినటువంటి సత్యాన్ని ప్రకటించాలి, ప్రభు మార్గంలోనికి వెళ్ళాలి. సమస్తాన్ని మనం విడిపించగలడు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత, మరి నిజమే అంతటి ఉద్యోగాన్ని వదులుకోవడానికి గల కారణాలు ఏమిటి? చదువు కూడా పెద్దదే చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి చేశాను. ఫస్ట్గానే కలెక్టర్ అయిపోవాలని చాలా పరీక్షలు రాశాను, కానీ కుదరలా. ఉద్యోగంలోనికి తహసీల్దార్గా అడుగుపెట్టాను 24 సంవత్సరాలకి. తహసీల్దార్ ఉద్యోగం అంటే చిన్నదే కదమ్మా, అడుగుతాను మిమ్మల్ని, చిన్నదేనా? మండలానికి పెద్దదట. తహసీల్దార్ గారి దగ్గర గబుక్కుని వెళ్ళిపోయి మీరు మాట్లాడగలరా? ముందు కబురెట్టి, మాధవి గారు వచ్చారు, మాధవిరెడ్డి గారు వచ్చారు, సర్పంచ్ గారు వచ్చారు. కబురెడితే బంట్రోత్ ఉంటాడు అక్కడ, కబురెట్టాలా? నేను మాధవిరెడ్డి వస్తాను, తప్పుకో, నేను వెళ్ళాలి ఎంఆర్ఓ దగ్గర అనగలుగుతారమ్మా? ఒక మంచి ఉద్యోగం. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కొంచెము ఈ రాజకీయాలు వచ్చిన తర్వాత, రాజకీయాలు బలపడిన తర్వాత ఉద్యోగస్తులు పలసనైపోయారు. మరి మా కాలంలో అయితే 85వ సంవత్సరంలో తహసీల్దార్ అయ్యాను నేను. ఎమ్మెల్యే గారు వచ్చినా సరే కబురు పెట్టి లోపలికి రావాలి.
వామ్మో, ఇప్పుడు జడ్పీటీసీ మెంబర్ అయితే చాలు, అసలు బంట్రోతు లేదు, ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాడు ఎంఆర్ఓ. అవునా కదండి? ఎమ్మెల్యే గారు వచ్చిన నిలబడి నేను ఎమ్మెల్యే వచ్చానని చెప్పు అని చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారు గౌరవం కొద్దిలేసి రెండు ఎమ్మెల్యే గారని పిలిచేవాళ్ళం మేము. అలాంటి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. కొంతకాలం గడిచిపోయింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది, 15 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు ఉద్యోగంలో ఒక చిక్కు వచ్చింది. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం 2 సార్లు తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకునేవాడిని, నా పిల్లలు నేను కూడా. మా తండ్రి గారు మాకు అది నేర్పించారు. ప్రతి శనివారము పూజ చేసేవాళ్ళం, ఉపవాసం ఉండేవాళ్ళం, చాలా భక్తి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ చిక్కులు పడ్డా. ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోటీ చేస్తున్నటువంటి 2 అభ్యర్థులు, ఎమ్మెల్యే పోటీకి అభ్యర్థులు, వాళ్ళిద్దరు గొడవలు పడుతూ, నువ్వు ఆ దొంగ పనులు చేసావు, నువ్వు ఈ దొంగ పనులు చేసావు, నువ్వు ఆ దొంగ పట్టాలు ఇచ్చావు, నువ్వు ఈ దొంగ పట్టాలు ఇచ్చావు, ఇలాగా గొడవ చేసేసుకుంటూ ఎవరినొకరు బలిపశువుని చేసేయడానికి దొంగ పట్టాలన్నీ ఎంఆర్ఓ ఇచ్చేశాడు అని నా మీద నింద మోపేసి నన్ను సస్పెండ్ చేయాలని చూశారు. నేను ఏ తప్పు చేయలేదు అని మా కలెక్టర్ గారికి ఎంత మొర్రపెట్టుకున్నా వినలేదు. ఏం చేశాడు ఆయన? ఒక ఎంక్వైరీ వేశాడు. ఇచ్చిన పట్టాలు ఏమైనా తప్పు ఉన్నాయేమో వెరిఫై చేయండి, తప్పు అయితే ఎంక్వైరీ చేసుకుని ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేశాడు. ఈ సమయంలో సీనియర్ తహసీల్దార్కి డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ రానవి ఉన్నాయి. వాటి కోసం లిస్ట్ కాల్ఫర్ చేశారు గవర్నమెంట్ దగ్గర నుంచి. కానీ ఏదైతే ఎంక్వైరీ పెండింగ్ ఉందో ఆ పెండింగ్ వల్ల ఏమైపోయింది, ప్రమోషను ఆగిపోవలసి వచ్చింది. కలెక్టర్ని బతిమాలుకున్నాను, ఎమ్మెల్యేని బతిమాలుకున్నాను, మినిస్టర్ని బతిమాలుకున్నాను. ఎవ్వరు చెప్పినా బాబు ఎంక్వైరీ ఉంది కదా, నువ్వు నిర్దోషం అని తెలిస్తే ప్రమోషన్ వచ్చేస్తుంది. ప్రమోషన్ రావాలంటే ఎంక్వైరీ పూర్తి కావాలి, ఎంక్వైరీ పూర్తి కావాలంటే ఎలక్షన్లు అయిపోవాలి, ఎలక్షన్లు అయ్యే లోపలనే డిప్యూటీ కలెక్టర్లు వచ్చేస్తాయి. కాబట్టి డిప్యూటీ కలెక్టర్ ప్రమోషను ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో చాలా వేదన పడిపోయాను. పదవోన్నతి వస్తుంది, అడ్డంకి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాదు. కానీ నా దగ్గర ఉన్న ఒకే ఒక మార్గం ఏంటది? సెలవు పెట్టాను. 3 దినాలు సెలవు పెట్టి నేను పూజించే దేవుడి దగ్గర తిరుపతి వెళ్ళిపోయాను. మొక్కుకొని వచ్చాను, అయ్యా నా చిక్కుల నుంచి విడిపించు, మరలా వచ్చి నేను గుండు కొట్టించుకుంటాను, ఈ ప్రమోషను తప్పించొద్దు. ఎంక్వైరీ పెండింగ్ ఉంది, ఎలా వస్తుంది? రాదు. ఇదే సమయంలో ఒక 6 నెలలు లేకపోతే 7 నెలలు క్రితము, ఈ తగు రాక క్రితము ఒక ఇంట్లోకి మేము మారాం. టెక్కలి నియోజకవర్గం తాలూకా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటి మీద సిలువు గుర్తుంది. నా భార్యతో చాలా గొడవ పడ్డాను, ఇలాంటి ఇంట్లో మనం దిగొద్దు, నాకు క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు, ఈ ఇంట్లో దిగితే మనల్ని కూడా క్రైస్తవులు అనుకుంటారు. కానీ నా భార్య పట్టుదలతోటి సిలువు మనల్ని ఏం చేస్తుంది, మన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మన అన్ని పూజలు చేసుకోవచ్చు. ఇంటి ఓనర్ గారిని అడిగాం, ఏమంటే మీకు ఏమైనా అభ్యంతరమా? ఆయన ఏం మాట్లాడలే. 2 చుక్కలు కన్నీటి బొట్టు మాత్రం కాల్చాడు. ఇంట్లోకి వెళ్ళాము. యథావిధిగా బొమ్మలన్నీ
దేవుడు పట్టాలని నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా వెండితో తాపడం చేసిన, బంగారంతో తాపడం చేసినటువంటి వెంకటేశ్వరుడు, అలివేలు మంగతలకు ఫోటోలు కానీ, రాముడు ఫోటోలు కానీ, కృష్ణుడి ఫోటోలు కానీ ఇస్తుండేవారు. వాటిని ఏం చేస్తాం, అలా గోడకి అలాగా ఫ్రేమ్లు కట్టి పెట్టేవాళ్ళు. అవన్నీ కొట్టేసింది మా ఆవిడ. పూజలు ప్రతి గురువారం ఇంట్లో పూజ ఉండేది. షిరిడి సాయిబాబా పూజ జరుగుతుండేది. నెలకొకసారి ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుండేది. చాలా భక్తిగా ఉండేవాళ్ళు. కార్తీక మాసం వచ్చిందంటే నెల్లాళ్ళు కూడా ఆవిడ ఉపవాసం ఉండి సముద్రంలోకి వెళ్ళి ములిగి వచ్చేది. విశాఖపట్నం ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ చిక్కు వచ్చిందో ఇంటి తాళాలు ఇంటి యజమానికి ఇచ్చి, ఆ ఇంటి యజమాని పక్కనే ఉన్నట్టు చర్చి పాస్టర్ గారు. చాలాసార్లు పాస్టర్ గారికి నాకు చాలా గొడవ జరిగింది. పాస్టర్ గారి గొడవ అంటే నేను గొడవ, ఆయన గొడవ కాదు. సౌండ్ తగ్గించండి, ఆదివారం ఒక్కరోజు సెలవు, మీరు అంత మైకులు పెట్టేసి పాటలు పెడితే ఎలాగవుతుంది? పాపం ఆయన తగ్గించుకుని, సౌండ్ తగ్గించుకుని చేసుకునేవాడు ఆయన. ఇక్కడికి మేము 3 రోజులు అటు వెళ్ళడానికి తాళం చేతులు ఆయనలో ఇచ్చి, ఆయనకిచ్చి, మేము వచ్చే వరకు ఇంటిని జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి వెళ్ళాం. అది ముగించుకుని తిరిగి వచ్చేసాం. సాయంత్రం 6 గంటలు అవుతుంది వచ్చేటప్పటికి. కబురు పెడితే ఆయన వచ్చారు. వచ్చి తాళం చేతులు మాతో పెట్టేసి వెళుతూ ఒక్క మాట అయ్యగారు అన్నాడు. చెప్పండి, మీరు యేసుప్రభు గురించి చెప్తే మీరు కోప్పడతారు కదా, యేసుప్రభు గురించి చెప్పను కానీ ఒక్క మాట చెప్తాను వినండి అన్నాడు. సరే చెప్పండి. మీరు ఊరు వెళ్ళారు కదా, పేపర్లో చాలా చాలా రకాలుగా రాస్తున్నారు. మీరేవో తప్పుడు పట్టాలు ఇచ్చేసారట, మిమ్మల్ని సస్పెండ్ చేస్తారట, ఉద్యోగం నుంచి తీసేస్తారట, మీకు ప్రమోషన్ రాదట, ఇవి రకరకాలుగా రాసేస్తున్నారు. ఊరంతా గుసగుసలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో మా చర్చిలో చాలా పేదోళ్ళు ఉన్నారు, మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారు, కాలువలు తుడిసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి, మన దగ్గర ఉన్నటువంటి తహసీల్దార్ గారు చాలా మంచి ఆయన, మన మీద కోపడి ఉండొచ్చు, మన మీద కేకలేసి ఉండొచ్చు, మైక్ బంద్ చేయండి అని ఉండొచ్చు, కానీ మాకందరికీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ పట్టాలు ఇచ్చాడు. పేపర్లో రాసినట్టుగా గొప్పవాళ్ళకి పట్టాలు, ధనవంతులకు పట్టాలు అన్నది మరి మా కాలనీలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అయ్యగారు మీరు ఒప్పుకుంటే రేపు శుక్రవారం కదా, అయ్యగారు ఊరు కూడా వెళ్ళినట్టున్నారు, ఉపవాస కూడిక అయ్యగారి పేరట చేద్దాము, ప్రార్థన చేద్దాము, ఆయన చిక్కులను విడిపించేలాగని ప్రార్థన చేద్దాము, ఆయనకు ప్రమోషన్ వచ్చేలాగా ప్రార్థన చేద్దామని అడిగారు. అయ్యా, మేమందరం ప్రార్థన చేశాం, మీకోసం మేమందరం కన్నీటితో ప్రభుని అడిగాం. ప్రభు మాకు వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఈ చిక్కులన్నీ సమసిపోయి మీరు రేపు ప్రమోషన్ మీద మీరు వెళ్ళబోతున్నారు. ఎంక్వైరీ పెండింగ్ ఉంది, మా కలెక్టర్ గారు అడ్డంగా రాసేసాడు. హైదరాబాద్లో సెక్రటేరియట్లో మీకు ప్రమోషన్ రాదని చెప్పేశారు. ఇప్పుడు ఎంక్వైరీ పూర్తి అవడానికి, ఎలక్షన్ అయితే ఎంక్వైరీ పూర్తి కాదు. మరి ఈయనేంటి ఇలా చెప్తున్నాడు ఈయన? సర్లే, ఏదేమైనా చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్స్ అండి. ఎవరు నా మీద చూపించలేనటువంటి ప్రేమను మిమ్మల్ని వ్యతిరేకించినా కూడా నా మీద చూపించారు, చాలా సంతోషం అండి. ఇంతకింత భరోసా మీరు ఎలాగ ఇవ్వగలుగుతున్నారు అని అడిగాను. దేవుని వాగ్దానం ఉంది, దేవుణ్ణి అడిగాము. ఏమని అడిగారట? బైబిల్లో ఉందట, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఉందట, అడుగుడి మీకు ఇయ్యబడును. చాలండి,
అడుగుడి ఇవ్వబడును అని ఉన్నదండి. అందుచేత దేవుడు మేము అడిగాము. ఏంటి అడిగామంటే అందరము కలిపి, మా దగ్గర ఉంది 2 లేక 3 నా నామమును కూడి ఏది అడిగినా కూడా నేను చేస్తాను వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. మేము ఒక 40 మంది కూర్చుని దేవుణ్ణి అడిగాము. దేవుడు వాగ్దానాలు ఎన్ని అయినా అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు ఏది నిరర్ధకము కానేరదు అని దేవుని దూత మరీతో చెప్పిన మాట మా జ్ఞాపకం ఉంది. కాబట్టి ఈ చిక్కులన్నీ విడిపోతాయి. మీరు ప్రమోషన్ మీద వెళ్తారు. మీరు ధైర్యంగా ఉండండి. నాకైతే 1% కూడా నమ్మకం లేదు, కానీ సంతోషపడ్డాను. ఎవరినైతే నేను తిడుతున్నానో, ఎవరినైతే వ్యతిరేకంగా ఉన్నారో వారు నా మీద ప్రేమ చూపించారు. నా మంచి కోరుతున్నారు. అయ్యగారు వెళ్ళొస్తాను అయ్యగారు అంటూ 2 మెట్లు దిగి మళ్ళీ వచ్చాడు ఆయన. అయ్యా, ఒక సామెత ఉన్నది కదా అన్నాడు. ఇప్పుడు సామెతలు ఎందుకండి అని అడిగాను. కాదు, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. మేమందరం అడిగాం, బాగానే ఉంది. బాధ ఎవరిది? మీది. కాబట్టి మీరు కూడా ప్రభువును ఒకసారి అడిగితే బాగుంటుందేమో. ఓహో, ఈ మాట చెప్పేసి నన్ను క్రైస్తవుడిగా చేసేద్దాం అనుకుంటున్నావా అని మనసులో అనుకున్నాను. లేదులేండి, మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడే తిరుపతి కూడా వెళ్ళొచ్చాను, తప్పక చేస్తాడు అన్నాను. ఆయన వెళ్ళిపోతుంటే నేనే పిలిచాను, ఒకసారి రండి. నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. నయమే, నాకు దేవుళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దేవుళ్ళందరినీ అడిగాను, వీళ్ళందరూ నాకు సహాయం చేయొచ్చు. ఈయనెవరు? యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ ఈయన వ్యతిరేకిస్తే నా ప్రమోషన్ ఆగిపోద్దేమో. ప్రియమైన దేవుని బిడ్డలు ఇలాగే అనుకున్నాను. ఆయన కూడా దేవుడు అంటున్నారు. ఈ అందరు దేవుళ్ళు నాకు సహాయం చేసి ఈయన కనుక నాకు వ్యతిరేకం చేస్తే, ఒకవేళ ఆయన దేవుడైతే నా ప్రమోషన్ కనుక అడ్డుకుంటే ఏమవుతుంది? కాబట్టి పాస్టర్ గారు, నేను వస్తాను, మీ చర్చికి వస్తాను, అడుగుతాను. ఇప్పుడే వస్తాను, మళ్ళీ పగలైతే అందరూ చూస్తారు. ఇప్పుడే వస్తాను. వెళ్ళాను, చర్చిలోకి వెళ్ళాను, కూర్చున్నాను. ఒకటే కూర్చుని కళ్ళు మూసుకుని ఒకే మాట అన్నాను, నిజంగా నువ్వు దేవుడు అయితే నా చిక్కుల నుంచి విడిపించి ప్రమోషన్ కావాలి. నా ప్రమోషన్ వస్తే నువ్వు దేవుడిని నమ్ముతాను, లేకపోతే నా దేవుళ్ళు నాకున్నారు. నీ దారి నీది, నా దారి నాది అనుకుని వచ్చేసి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రమోషన్ ఇవ్వాల్సిన రోజు రానే వచ్చింది. నాతో ఉన్నటువంటి 3-4 వాళ్ళకి డిప్యూటీ కలెక్టర్స్ వస్తున్నాయి, నాకు ఒక్కడికి మాత్రమే రావట్లేదు. రేపు ఉదయాన్నే సీఎం గారు సంతకం పెట్టాలి, చీఫ్ సెక్రటరీ గారి సంతకం కూడా అయిపోయింది. ఆ లిస్టులో నాతో పాటుగా 3-4 పేర్లు ఎర్ర లైన్ పెట్టి ఎంక్వైరీ పెండింగ్, నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్, ప్రమోషన్కి అర్హత లేదు. సీఎం గారు ఒక సంతకం పెడితే అప్పుడు 2001 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు సీఎం గారి దగ్గర నుంచి ఫైల్ వచ్చింది. ఏమొచ్చిందో మనకు తెలీదు. కానీ ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆఫీస్కి ఒక ఫ్యాక్స్ వచ్చింది. సుభాష్ చంద్రబోస్ వాజ్ ప్రమోటెడ్ యాజ్ డిప్యూటీ కలెక్టర్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 4 పాటు నాకు కూడా ప్రమోషన్ వచ్చింది. మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మా కలెక్టర్ గారు చాలా కోపమైపోయాడు. ఎలా వచ్చింది? వెన్ ఎంక్వైరీ ఈజ్ పెండింగ్. నాకు తెలియదు సార్. సరే, గవర్నమెంట్ ఇచ్చిన ప్రమోషన్ నేను కాదని లేను, ప్రమోషన్ వెళ్ళి నీ ఎంక్వైరీ సంగతి నేను చూస్తాను అనేసి ప్రమోషన్ కాగితం చేతికి ఇచ్చాడు. విశాఖపట్నం వచ్చి డిప్యూటీ కలెక్టర్గా జాయిన్ అయిపోయాను.
కానీ ఇన్ని అడ్డంకులు ఉన్నప్పుడు అనుకున్నాను, యేసు ప్రభు నువ్వు నిజంగా దేవుడువు. ఆమేన్. విశాఖపట్నం వచ్చిన తర్వాత హైదరాబాదు ఆఫీస్కి వెళ్ళవలసిన అవసరం వచ్చి హైదరాబాద్కి వెళ్ళాను. ఎలా వచ్చింది ప్రమోషను? మా జిల్లాలో కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. వీళ్ళు అడిగితే ఒకే మాట చెప్పారు వాళ్ళు. సీఎం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డిప్యూటీ కలెక్టర్ ఖాళీలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎలక్షన్ల కోసము చాలా అవసరం ఉంది, కాబట్టి ఎంక్వైరీలు పెండింగ్ పెట్టి అందరికీ ప్రమోషన్ ఇచ్చేయండి, తర్వాత ఎంక్వైరీ చేసుకోండి. దేవునికి స్తోత్రం. రాజాజ్ఞను కూడా మార్చగలిగినటువంటి దేవుడు, నీ కోసము నా కోసము చట్టాలను మార్చగలిగినటువంటి దేవుడు. ఈ మాట చెప్పారు. నేను తిరిగి వచ్చిన తర్వాత నమ్మకం ఉంది, కానీ ఒకవేళ ఈ పాస్టర్ గారు వచ్చి చెప్పకపోయినా, నేను వెళ్ళి ఆయన అడగకపోయినా ఇది ఆగుండేదా? ఆగుండేది కాదు. జరగవలసిన కార్యము నా దేవుళ్ళు ఉన్నారు, చేసి ఉంటారు. ఒక 4 సంవత్సరాల పాటు ఎక్కడికి వెళ్ళలేదు. అటు చర్చ్ అంటే నాకు తెలీదు, ఈ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడము కూడా మానేశా. కానీ నా భార్య ఎప్పుడు కొబ్బరికాయలు తెమ్మనేది, అరటిపళ్ళు తెమ్మనేది, ఊదొత్తులు తెమ్మనేది, ఇవన్నీ ఆవిడ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళేవాడిని, కానీ నేను గుళ్ళోకి వెళ్ళేవాడిని కాదు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో నన్ను అక్కడ విశాఖపట్నంలో ఒక పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ అని కొత్తగా కట్టారు. ఆ పోర్టుని నిర్మాణం చేయాలి అంటే సముద్ర పొడ్డు అక్కడ అనుకువగా ఉంది. ఇప్పుడు మనకి ఎలా రోడ్లకు ఎలాగైతే ఎంక్వైరీ చేసి ఆ భూమి పోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇంకో రకరకాలుగా, అక్కడైతే ఇళ్ళు కూడా పోతున్నాయి కాబట్టి పోర్టు నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ ఇళ్ళకి డబ్బులు, ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం. అవి కాకుండా అక్కడ 250 పడవలు ఉన్నాయి. ఆ పడవల్లో వాళ్ళు చేపలు పడడానికి వెళ్తారు. పూర్తిగా ఈ పనులన్నీ చేసేసాం, అందరికీ డబ్బులు ఇచ్చేసాం, కానీ చేపలు పట్టే పడవలు మాత్రం తీయట్లేదు. కారణం ఏంటంటే ఆ పడవలు ఆఫ్ చేస్తే ఏమవుతుంది? జీవనాధారము పోతుంది. గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము. ఎప్పుడు ఇస్తారు ఉద్యోగము? పోర్టు కట్టిన తర్వాత. ఎంతకాలం పడుతుంది పోర్టు కట్టడానికి? కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు పడవలు తీసేస్తే పడవలకు డబ్బులు ఇచ్చారు, బాగానే ఉంది. ఈ 5 సంవత్సరాలు ఎవరు పోషిస్తారు? మీకు ఉద్యోగం ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు ఉద్యోగము? మరి అప్పటి వరకు ప్రతి ఇంటికి ఉద్యోగము ఆర్డర్ ఇచ్చేసి డబ్బులు ఇస్తారు. అది ఎలాగవుతుంది? అవదు కదా. మీకు డబ్బులు ఇచ్చాం కాబట్టి తీసేయండి. అది జరగలేదు. ప్రభుత్వ అధికారుల ఒత్తిడి, రాజకీయ నాయకుల ఒత్తిడితోటి ఒక రోజున బలవంతంగా వారిని తీయవలసి వచ్చింది. పోలీసులు పట్టుకుని వెళ్ళాం. ఈ పోలీసులు పట్టుకుని వెళ్ళినటువంటి సందర్భంలో బెదిరించాము, చేసాం. 250 పడవల్ని లెక్క వేసి పెట్టారు. 1, 2, 3, 4 అలా లెక్క వేసి పెట్టారు. వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఒక్క పడవ తీసినా మేమందరూ చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఆ ఊరికి చాలా బాగా చేశాను కాబట్టి ఒక 3 లెగిసి వచ్చారు. 3 లెగిసి వచ్చి, అయ్యా మీరు మా గ్రామానికి ఎంతో చేశారు, ఒక పడవ తీస్తాము, మీరు ధైర్యంగా మాతో రండి, తర్వాత మిగతా పడవలు వస్తాయి. మిగతా అధికారులతో చెప్పి ఒక్క పడవలో నేను బయలుదేరి వెళ్ళిపోయా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క పడవ కూడా నేను వెళ్ళిన చోటుకి రాలేదు. ఫోన్లు సిగ్నల్స్ లేవు. ఆ రాత్రి కాలంలో 10 గంటలకు నేను కలెక్టర్ ఆఫీస్కి అక్కడి నుంచి బయటపడి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఒక సెన్సేషన్ అక్కడ. నేను వెళ్ళిన తర్వాత
నాకు రాత్రి 10 గంటల వరకు తెలియని విషయం ఏంటంటే, నేను వెళ్ళిన తర్వాత కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 2 కానిస్టేబుల్ చనిపోయారు, 4 బెస్తవారు చనిపోయారు, ఓ పోలీస్ అధికారికి, ఒక రెవెన్యూ అధికారి తలబద్దలపై కోమాలోకి వెళ్ళిపోయారు. కనీసం 250 మంది దెబ్బలు, కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది? మరుసటి రోజుని ఒక దైవజనుడు, అంతకుముందే ఓ 3-4 నెలలుగా పరిచయమైనట్టు దైవజనుడు అక్కడ ఒక చర్చ్ స్థలం కోసం తిరుగుతూ అంటే నాకు కూడా ఆశ కలిగింది. ఇప్పుడు ఉపకారం చేసిన దేవుడు ఉన్నాడు కదా, దేవుడు మాటలు వింటే బాగుంటుంది, లేదా చర్చ్కు స్థలం ఇస్తే బాగుంటుందని ఆ ప్రయత్నంలో ఉన్నాను. ఆ దైవజనుడు నాతో వచ్చి చెప్తున్నాడు, ప్రభువే మిమ్మల్ని రక్షించాడు. వాళ్ళందరికంటే ముందుగా మిమ్మల్ని వాళ్ళు మంచి ప్లేస్కి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అంటే దేవుడు మిమ్మల్ని మరణం నుంచి తప్పించాడు, లేదా ప్రమాదం నుంచి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాడు. మీ గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో మీ గురించి ఎంత చక్కగా రాశాడో తెలుసునా? బైబిల్లో ఎవరి గురించి రాశారట? మన గురించి కాదు, నా గురించి, ఈ సుభాష్ చంద్రబోస్ గురించి బైబిల్లో రాశారట. రాసి ఉంటారా? ఏమండి? రాశాడని చెప్తున్నాడు ఈయన. ఒకసారి చూడండి, 91వ కీర్తన 7వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి కాదండి 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. చాలండి. ప్రక్కన 1000 మంది పడవచ్చు, కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోవచ్చు, కానీ అపాయం నీ యొద్దకు రాదు. 11వ వచనం చదవండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. దేవునికి స్తోత్రం. మనం కష్టంలో ఉన్నప్పుడు, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు, దూతలు మనల్ని కాపాడుతాయి. అలాగూ నీ ముగ్గురు కూడా మిమ్మల్ని కాపాడారు. నమ్మొచ్చా నమ్మకూడదా? వాళ్ళ మనుషులు వచ్చారు కదా, నమ్మొచ్చా నమ్మకూడదా? నేనైతే ఏమో దేవుడు ఆ మనుషులు ప్రేరేపించాడేమో, నన్ను కాపాడారేమో అని ఒక ఆలోచన ఉంది. ఈ గొడవలన్నీ ఒక వారం 15 రోజులు, ఈ కాల్పుల నుంచి, ఆ ఎంక్వైరీల నుంచి, అన్నిటి నుంచి 15 రోజుల తర్వాత మరలా అక్కడ ఉన్నటువంటి పనులు చూడడానికి మళ్ళా వెళ్ళాను. వెళుతూ ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ఊరు పెద్దలందరితో, వాళ్ళకి నేను వెళ్ళినప్పుడు అందరూ వచ్చారు, వాళ్ళకి ఇంకా పంచవలసిన డబ్బులు, చేయవలసినటువంటి పనులు, ఇళ్ళు కట్టాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉండగా వాళ్ళతో మాట అన్నాను, మీ ఊరు వారికి నాకు చాలా ధన్యవాదాలు. కారణం ఏంటి? నన్ను ఆ దెబ్బల నుంచి కానీ, ఆ గొడవల నుంచి కానీ నన్ను దూరంగా తీసుకెళ్ళినటువంటి మీకు ధన్యవాదాలు అన్నాను. వాళ్ళు ఒకటే మాట్లాడిగారు, మేము మిమ్మల్ని తీసుకెళ్ళడం ఏంటి? అవును, ఆ రోజున ముగ్గురు వచ్చి పడవలో తీసుకెళ్ళారు. పడవలో మేము తీసుకెళ్ళడం ఏంటి? పడవ వెళ్ళడం ఏంటి? మా 250 పడవలు ఇక్కడే ఉన్నాయి, మేమందరం ఇక్కడే ఉన్నాము, మాకందరికి ఒక తీర్మానం ఉంది, మా కట్టుబడి నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళలేము. మీరొచ్చి ఒక పడవలో మీరు తీసుకెళ్ళామంటున్నారేంటి? మీరు ఈ కాల్పులు జరుగుతున్నప్పుడు మీరే కదా గాల్లో కాల్పులు కాల్చండి అని చెప్పింది, మీరే కదా స్పెషల్ ఆఫీసర్ దీనికి.
అవి జరుగుతున్నప్పుడు మా బెస్ట్ వాళ్ళు వాళ్ళ తెడ్డులతో మిమ్మల్ని కొట్టడం, వాళ్ళ పోలీసులు కాల్పులో కాల్చడం, చనిపోవడం, మీరు తప్పించుకుని వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి, ఇవన్నీ జరిగినాయి కదా. మరి నన్ను ముగ్గురు పడవలో తీసుకెళ్ళింది ఎవరు? వేరే గ్రామాల్లో అక్కడికి ఉన్నది ఎప్పుడు? అక్కడ ఆ ఊరు వాళ్ళు నాకు భోజనం పెట్టింది ఎప్పుడు? అక్కడ నుంచి ఆ కొండ దాటించింది ఎవరు? వాళ్ళు చెప్తే వాళ్ళు నన్ను ఏదో పిచ్చోని చూసినట్టు చూశారు. తర్వాత వెంటనే వచ్చి నా బంట్రోతుని ఇంకా తక్కినటువంటి అధికారులను అడిగాను. ఆ రోజు మనం ఉన్నాం కదా, ముందు పడవలో వెళ్ళాను కదా, తర్వాత మిమ్మల్ని రమ్మన్నాను కదా, ఏం జరిగింది అని. బాబు మీరే కదండి స్పెషల్ ఆఫీసర్, మీరే కదా గాల్లో కాల్పులు కాల్చమని చెప్పింది, ఇవన్నీ చేసింది మనమే కదా, మనందరము అక్కడి నుంచి ఒకళ్ళొక్కళ్ళము పారిపోయి ఎవరి కార్లు వాళ్ళ కార్లు, మీరు కూడా మీ కారులో వచ్చేసారు కదా. నాకు అర్థం కావట్లేదు, నేను కలగన్నానా లేకపోతే నాకు జరిగినటువంటి సంఘటన వాళ్ళు నమ్మడం లేదా? వాళ్ళు కళ్ళారా చూశారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దైవజనుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. నీ ప్రమాదములో నేను దేవదూతలు హెచ్చరిస్తాను, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆ ముగ్గురు ఎవరై ఉంటారు? దేవదూతలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవదూతలు. ఆ రోజు అప్పటి వరకు ఉన్నటువంటి అపనమ్మకం అంతా పోయింది. ఈ మాటలు వెళ్ళి నా భార్యతో చెప్పాను, అమ్మా ఇది జరిగినటువంటి సంఘటన. నాకంటే చెప్పిన వెంటనే నమ్మినటువంటిది నా భార్య. ఒకే రోజున నేను నా భార్య కూడా ప్రభువుని నమ్మా. అప్పటి వరకు ఉన్న మా జీవితము సినిమాలు, షికార్లు, బీచ్లు, పబ్బులు, హోటల్స్ ఉండేవి. ఎప్పుడైతే ప్రభువుని ఎరుగున్నామో మా జీవితము మారిపోయింది. వెంటనే ఆ దైవజనుడి తాలూకా మందిరానికి వెళ్ళాము. దేవునిలో ఉజ్జీవంగా ఉండడం మొదలుపెట్టాము. రక్షించినటువంటి దేవుడు కృతజ్ఞతగా మేము ఏం చెయ్యాలి? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో ఒకటి చూడండి. 7వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు. అమ్మ ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ, అది ఎన్నో వచనమో చూడండి ఒక్కసారి. ఆయనను, వాక్యం గట్టిగా చదవండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు దేవుని దూత ద్వారా మిమ్మల్ని రక్షించాడు కాబట్టి మీకు దేవుడు శక్తినిచ్చాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే మీరు ఇప్పుడు సాక్షులై ఉండండి. భూదిగంతముల వరకు సాక్షులే ఉండండి. దేవుళ్ళు బలంగా ఎదుగుతున్నాం. దైవజనుడితో అనేక ప్రాంతాలు వెళ్ళడము, సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాం. నేను నా భార్య రక్షణ పొందాం. మా జీవితాలు ఎంతగానో మారిపోయాయి. 1 సంవత్సరం గడిచిన తర్వాత వారంలో ఒకసారి కాదు, వారంలో శుక్రవారం ఉపవాస కూడిక, ఆదివారం మందిరము, ప్రతి 5 రోజులు ఎవరో ఒకరింటికాడ గృహ కూడిక. ప్రతి కూడికి వెళ్ళడము, చాలా దూర ప్రాంతాలు వెళ్ళిపోవడము, సాక్ష్యం చెప్పడం, అనేకులు దేవుని సన్నిధికి నడిపించడం, నన్ను బట్టి దైవజనుడు సంతోషించడం. ఇలాగా దేవునితో ఉజ్జీవంగా ఉన్నటువంటి సమయంలో నాకు జాయింట్ కలెక్టర్గా ఐఏఎస్ ఇచ్చి జాయింట్ కలెక్టర్గా ఖమ్మం వేశారు.
పని ఒత్తిడి ఎక్కువ. ఆదివారం మందిరానికి వెళ్ళలేకపోతున్నా, సువార్త చెప్పడానికి వెళ్ళలేకపోతున్నా. ఒక్కరోజు సెలవు అడిగితే వామ్మో ఒక్కరోజు సెలవు ఎలాగవుతుంది అంటారు కలెక్టర్ గారు. అయ్యా ఖమ్మం పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళొస్తాను, ఆదివారాలు వద్దు, ఏదైనా మధ్యలో ఒక్కరోజు వెళ్ళండి, ఏదో క్యాంప్ ఉందని నేను చెప్పి చేస్తాను. ఆదివారాలు మనకు చాలా పనులు ఉంటాయి. ఒక్క 6 నెలలు గడిచేటప్పటికి ఈ ఉద్యమం అంతా పోయింది, ఎండిపోయాను. దేవుని మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. పొరపాటుగా దేవుని మందిరానికి వెళ్తే ఫోన్ కలెక్టర్ అర్జెంటుగా మీరు ఒకసారి వచ్చేయండి. దేవుని సన్నిధి లేకుండా నేను గడపలేకపోయాను, సువార్త చెప్పకుండా ఉండలేకపోయాను. నన్ను రక్షించినటువంటి దేవుడు నాకు ఒకే మాట చెప్పాడు, ఈ లోకంలో ఎవ్వరూ కూడా నశించుట నా చిత్తము కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నిత్యజీవం నశించక నిత్యజీవం పొందినట్లుగా అనుగ్రహించాను. నన్ను అనుగ్రహించాడు దేవుడు, లోకం అంతటిని ప్రేమించాడు. కానీ అందరూ రక్షణ పొందలా. లోకాన్ని ప్రేమించి మన పాపం భరించడానికి ఆయన వచ్చాడు. కానీ ఎందరూ ఆయన అంగీకరిస్తారో, హల్లెలూయా, అంగీకరించినటువంటి వారికే పాపముల నుంచి విమోచన. అంగీకరించడం అంటే వెళ్ళిపోయి బాప్తిసంలో ములిగేయడం కాదు. హృదయమందు విశ్వసించిన ఎడల వాడు రక్షింపబడును. ఎస్, ఈ లోకంలో దేవుడు అనేవాడు పుట్టినటువంటి క్రీస్తు ఫలానా రోజున పుట్టాడు, ఈ లోకంలో బ్రతికాడు, ఈ లోకంలో చనిపోయాడు. బైబిల్ చెప్తుంది ఆయన ఎలాగైతే ఆకాశాన్ని వెళ్ళాడు అలాగ తిరిగి రానై ఉన్నాడు. లెక్కలున్నాయి. దేవుళ్ళు అనబడినటువంటి వారు పుట్టినట్టుగా ఎక్కడైనా లెక్కలున్నాయా? చనిపోయినటువంటి వాడు ఎవరైనా తిరిగి లేచారా? వీటన్నిటికీ సాక్ష్యాధారాలు ఈ బైబిల్లో రాసిన ఏవో కట్టుకథలు కాదు, ప్రతిదానికి చరిత్ర. ఎప్పుడు జనసంఖ్య రాయబడిందో, ఎప్పుడు ఏ రాజు ఉన్నాడో, ఏ రాజు కాలంలో జరిగిందో అన్నీ. మోషే ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఇప్పటికీ అక్కడ రాళ్ళగుట్ట వేసింది. రాళ్ళగుట్ట అంటే మామూలు రాళ్ళగుట్ట కాదు, మన ఖమ్మం అనుకున్నట్టు ఖమ్మం రాళ్ళు ఉన్నాయి చూసారా, గోడ రాళ్ళు, అంతకంటే పెద్ద పెద్ద రాళ్ళు కుప్ప వేసి ఉన్నాయి. యేసుప్రభుని సమాధిలో పెట్టినటువంటి సమాధి రాయి ఇప్పటికీ ఉన్నది. బెతస్సా కోనేరు ఇప్పటికీ ఉంది. బండ పగిలి బండలోంచి నీళ్ళు ఇచ్చినటువంటి బండ ఇప్పటికీ అక్కడ సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఉద్యోగం లేదు, నాకు ఇంకా ఉద్యోగం చేయాలనిపించట్లేదు. దేవుని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నిన్ను సాక్షిగా నిలబెట్టాను, నువ్వు సాక్షిగా ఉండు. ఎవరు ఒకరు ఇద్దరకు జీతగాడుగా ఉండలేరు. నాకైనా జీతగాడిగా ఉండు, దేవుడికైనా జీతగాడిగా ఉండు. నేను నిశ్చయం చేసుకున్నాను ఉద్యోగం నుంచి బయటకు వచ్చేయాలి. కానీ నా భార్య ఒప్పుకోలే. పిల్లల చదువులు ఉన్నాయి, అవి ఉన్నాయి. ఆమె వచ్చేసింది నాతో పాటుగా ఉంటూ అనేక ప్రాంతాల్లో రోజు రాత్రి సువార్తకి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అది కూడా నాకు సమాధానం కలిగించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మని హెచ్చరించినప్పుడు 10 సంవత్సరాలు ఉండగా ఉద్యోగాన్ని వదిలిపెట్టేశాను. దేవునికి స్తోత్రం. అంటే మీ పనులు మానేయమని కానీ ఉద్యోగాలు వదిలేయమని కానీ చెప్పట్లేదు. ఎవడైనాను దేవుడు పరిశుద్ధాత్మతో హెచ్చరించబడిన వాడైతే, ఎవరో అనుకుంటున్నారు ఏదేదో మతాలు మార్చేస్తున్నారు,
ఎవరండి మార్చేస్తారు? ఎందుకు మార్చేస్తారు? దేవుడు నాలో అగ్ని రగల్చకపోతే, పరిశుద్ధాత్మ నాలో చెయ్యకపోతే, లంచాల సంగతి బయటపడదాం. 1,50,000 రూపాయలు నెలకు జీతం ఉన్నటువంటి ఎవడైనా ఉద్యోగం వదిలిపెట్టేస్తాడా? వదిలిపెట్ట. కానీ దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. నేను ఉద్యోగం వదిలేస్తాను మొండి చేస్తున్న మా ఆవిడ వచ్చి చాలా గొడవ పెట్టేసింది. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడితే సరిపోతుంది, నాతో మాట్లాడక్కర్లేదా? ఈ 10 మంది పనోళ్ళని వదిలిపెట్టేసి రేపు నీకు వంట చేసుకుంటూ నీ కూడా నేను తిరగాల? ఈ కారు లేకుండా నేను తిరగాల? చూద్దాం. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడినప్పుడు చూస్తాను. అంతవరకు నేను రాను. నువ్వు ఉద్యోగం కనుక వదిలేస్తే నేను కూడా ఏదో తాగేసి చచ్చిపోతా. మా తండ్రి అదే మాట, మా మామగారు అదే మాట, నా భార్య కూడా అదే మాట. అన్నాను, అమ్మ దేవుడిని అడుగు, తప్పకుండా నీతో కూడా మాట్లాడతాడు. నెల దినాలు నాతో మాట్లాడలేదు. భోజనం బంట్రోతులు మాత్రమే పెట్టేవారు. ఆమె మంచం ఆ రూమ్లో, నా మంచం ఈ రూమ్లో. నెల దినాలు మాట్లాడలేదు. పలకరిస్తే మీ సార్ ఏదో చెప్తున్నారు చూడు, బంట్రోతులతో మాట్లాడింది. నెల దినాల తర్వాత నేను ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ పరిగెట్టుకుంటూ నా దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం. అయ్యా నన్ను క్షమించు, దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఏం మాట్లాడి ఉంటాడు? అంత బలంగా ఏం మాట్లాడి ఉంటాడు? బైబిల్ కూడా తెలియదు ఆవిడకి. ఆవిడ ఏమనుకుందో? మమ్మల్ని కాపాడినటువంటి దేవుడు, ఆయనకంటే నేనే బలంగా నమ్మాను, కానీ ఇదిగో ఈ వసతులను వీటన్నిటిని చూసి నేను వదలేకపోతున్నాను. ప్రభు నువ్వు నాతో మాట్లాడవా? ఇదిగో నేను ఇలా వేలు పెట్టి తీస్తున్నాను, నాకు నీ మాట నాకు దయచేయి. తీసి నేను ఒక వేలు పెడతాను. నువ్వు నిజంగా దేవుడు అయితే ఆ మాట నాకే వచ్చి ఉండాలి. ఈ మాటతో ఆయనతో పాటు నేను వెళ్ళిపోవడం కనుక చేస్తే నువ్వు నాతో మాట్లాడినట్టు నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతా. లేదంటే మా ఆయన ఉద్యోగం నుంచి వెళ్ళనేమను, బయటికి వెళ్ళనేమను. ఆయన రిజైన్ కాగితం పెట్టినప్పుడు నేను ఆయన ముందే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఎంట్రీని తాగేసి నేను చచ్చిపోతా అన్న ఆవిడ వచ్చి నా కాళ్ళ మీద పడిపోయింది. అమ్మ నేను దేవుడు కదా, నా కాళ్ళ మీద పడకు. దేవుడు ఏమన్నాడో చెప్పు. చూడండి ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనం నుంచి 31వ వచనాలు చదవండి. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారించకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహించబడం. దేవునికి స్తోత్రం. ఏం తింటాం, ఏమి తాగుతాం, ఏం డబ్బులు వస్తాయి, ఎక్కడ డబ్బులు వస్తాయి, ఇదేనా గోల? మొదట నువ్వేం చేయాలి? దేవుని రాజ్యాన్ని వెతుకు. అప్పుడు ఏవేవైతే అనుకున్నావో అన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నమ్మింది. మరీ నమ్మినప్పుడు మరియను దేవదూత ఏమన్నది? నువ్వు నమ్మావు కాబట్టి నీవు ధన్యురాలవు, ఇవి నీకు ప్రాప్తించునుగాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. పదండి, మీతో పాటు నేను కూడా వస్తా. మీరు రిజైన్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. మీరు ఏం చేయమంటే చేస్తా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కలెక్టర్ గారు ఇబ్బంది పెట్టారు, చీఫ్ సెక్రటరీ గారు ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ ఉద్యోగం వదిలిపెట్టేసి వైజాగ్ వెళ్ళిపోయాను. కానీ మరలా దేవుడు మళ్ళీ ఖమ్మానికి పిలిచాడు. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు ఉద్యోగాన్ని వదిలిపెట్టావో అక్కడే నీ సేవ. ఒక 2-3 సంవత్సరాల పాటు మొత్తం రాష్ట్రం అంతా తిరిగేశా. ఒక రోజున చాలా కష్టమవుతుంది. దూర ప్రాంతాల బస్సుల్లో వెళ్ళాలి, ఆటోల్లో వెళ్ళాలి. చాలా చిన్న కారు ఒకటి ఉండేది నాకు. ఒక ఆయన ఆఖరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తా. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, అయ్యా మీరు ఖమ్మం జాయింట్ కలెక్టర్గా చేసి ఉద్యోగం వదిలిపెట్టారట కదా, దేవుని సేవ చేస్తున్నారట కదా, దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు నా భార్యకి బాగాలేదు, మీరు వచ్చి ప్రార్థన చేయండి. తప్పకుండా చేస్తానండి. ఎక్కడ? మేము హైదరాబాదులో ఫలానా దగ్గర ఉన్నాము. హైదరాబాదులోక వచ్చి ప్రార్థన చేయాల, అది అర్జెంటుగానా? ఉదయం 7 గంటలకు చేశాడు. ఇప్పుడు ఎలా రాగలమండి? అయ్యా ఎందుకో బలంగా దేవుడు చెప్తున్నాడు, అర్జెంటుగా మిమ్మల్ని పిలిపించుకుని ప్రార్థన చేయించుకోమన్నాడు. మీరు ఏదైనా ట్యాక్సీ మాట్లాడుకుని వచ్చేయండి, ఆ డబ్బులు నేను ఇస్తాను. ఎవరో తెలీదు, అడ్రస్ చెప్పాడు. నిజమా కాదా? తీరా చేసి 3,000-4,000 రూపాయలు పెట్టి ట్యాక్సీ పెట్టుకుని వెళితే ఆ డబ్బులు ఇస్తాడో, ఆయన దొరుకుతాడో దొరకడో, ఏం చేయాలి? సరే దేవుడి మీద నమ్మకం వేసి ట్యాక్సీ కట్టించుకుని వెళ్ళిపోయేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలైంది. ఫోన్ చేస్తే, అయ్యా మా 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 పిల్లగాళ్ళని పంపిస్తున్నాం, మా మనుషులు వస్తారు, మిమ్మల్ని అపార్ట్మెంట్లో పైకి తీసుకొస్తారు. పైకి వెళ్ళాం. శుభ్రం కాళ్ళు చేతులు కడుక్కోండి, ముందు భోజనం చేయండి, లేట్ అయిపోయింది కదా, భోజనం చేయండి. పెద్ద డైనింగ్ హాల్. బహుశా వాటిలో ఫలానా వంట పదార్థం లేదు అని చెప్పడానికి లేదు. రొయ్యలు, పీతలు, చికెను, మటను, వెజిటబుల్స్, ఏదో పంచభక్ష పరిమాణాలు అంటారు కదా, అలా ఉన్నాయి. ఒక్కొక్కటి తింటేనే కడుపు నిండిపోయింది. సరే దైవజనుడు, ఇంతకీ ఒంట్లో బాగాలేదన్నారు, ఇదన్నారు, వీళ్ళిద్దరు శుభ్రంగా నవ్వుకుంటూ భోజనం పెడుతున్నారు ఏంటి వీళ్ళు? ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇవేమి మాట్లాడలేదు, భోజనం చేసాము. అయ్యగారు రూమ్లో కూర్చోండి, మంచి రూమ్లో తీసుకెళ్లారు, ఏసీ రూమ్లో కూర్చోబెట్టారు. ఇప్పుడే ఉండండి అని లోపలికి వెళ్ళారు. ఆవిడ కవర్తో వచ్చింది. ఒక చీర పట్టుకొచ్చి, అమ్మగారు ప్రార్థన చేయండి అని. అప్పుడు అడిగాను, ఎవరికి బాగాలేదన్నారు కదా, ఎవరి ప్రార్థన చేస్తానంటే, పర్వాలేదయ్యా బాగానే ఉంది, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయింది. ఒక పట్టు చీర పెట్టింది, వెళ్ళిపోయింది. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన ఒక సంచి పట్టుకొచ్చాడు. ఆవిడ చీర పట్టుకొచ్చింది, ఈయన ప్యాంట్ షర్ట్ తెచ్చి ఉంటాడు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత టేబుల్ మీద పెట్టాడు. టేబుల్ మీద పెడితే సంచి సరిపోలేదు, సంచిలోంచి దొరిలాయి, నోట్లు కట్టలు దొరిలాయి. ఇదేంటిది, డబ్బులు పెట్టాడేంటి, ఎంత పెట్టుంటాడో? ఓ 3-4 కట్టలు కింద పడ్డాయంటే ఇంకా లోపల చాలా ఉంటాయి. నేను అడిగాను, ఇదేమిటి? ఇది 14.5 లక్షల రూపాయలు అయ్యారు. దేనికి? మీరు ఖమ్మం జాయింట్ కలెక్టర్గా ఉండగా తెల్లటి స్కార్పియో వేసుకు తిరిగేవారు. మీరు ఇప్పుడు చాలా ప్రయాణాలు చేస్తున్నారు. లేదు, దేవుడు నాకు దర్శనమిచ్చి అలాంటి తెల్లటి కారు కొనిమ్మని ఇచ్చాడు. ఇదిగోండి కనుక్కున్నాను, 14.5 లక్షల రూపాయలు. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఇలా కూడా ఉంటారా? దైవజనుడికి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇలాగా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు అప్పుడు ఒక సంఘటన గుర్తొచ్చింది. నేను అక్కడ విశాఖపట్నంలో నేను ఆర్డీఓగా పనిచేస్తున్నప్పుడు ఒక పల్సర్ బండి కొనుక్కున్నాను 65,000 పెట్టి. పాస్టర్ గారు బండి
3 రోజులైంది ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వచ్చాను. కార్లు ఉండేవి, 2 కార్లు ఉండేవి అప్పటికే, గవర్నమెంట్ కార్లు. చిన్న కారు మారుతి వ్యాగనార్ అని ఉండేది. ఈ బండి సరదాగా కొనుక్కున్నా. అయ్యా బండి పాడైపోయింది, అది బాగు చేయించడానికి వెళ్తే అది రిపేర్ అవ్వదండి అన్నారండి అని చెప్పారు నాతోటి. నేను దైవజనుడి ఇంటికి పిలిచి, అయ్యా మీరు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసినప్పుడు ఈ 65,000 రూపాయల బండి కొనుక్కున్న తాళం చేతులు పట్టుకెళ్ళి దైవజనుడి చేతులు పెట్టేశాను. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ఎవరో 14 లక్షల రూపాయలు ఇస్తే నాకు అది గుర్తొచ్చింది. అంటే దేవుడికి నేను ఇచ్చినటువంటి 65,000 రూపాయలకు బదులుగా ఇంత పెద్ద వెహికల్, 14.5 లక్షల రూపాయల వెహికల్ ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. నేను అన్నాను, ఇంత డబ్బులు నేను ఎలా పట్టుకెళ్తానండి? అందులోకి మీరు స్కార్పియో అంటున్నారు, నాకు డ్రైవింగ్ కూడా రాదండి. అయ్యా ఏమనుకోకపోతే ఇప్పుడు టైం 3 అయింది, మీరు 1 గంట సేపు వెయిట్ చేస్తారా, కూర్చుంటారంటే సరే కూర్చుంటామండి. 1 గంట కల్లా కొత్త బండి తెప్పించేశాడు, నా పేరుతో తెప్పించేశాడు. అంత సులువుగా వచ్చేస్తాయా? వచ్చింది. కానీ నాకు ఈ బండి డ్రైవింగ్ రాదు, ఏం చేయాలండి, ఎలాగే వేసుకెళ్ళాలండి? ఎవరన్నా మా డ్రైవర్తో ఇచ్చి పంపించమంటారా ఖమ్మం అని అడిగాడు. ఉండండి ఒక్క మాట, నాకు నేను జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఎవరు మేడం ఉండేవారు 10 ఏళ్ల క్రితం. మీకు ఏమైనా గుర్తుందమ్మా? సీఈఓ ఇదే జిల్లా పరిషత్ చైర్పర్సన్ లేడీ ఒక ఆవిడ ఉండేవారు. అక్కడ ఒక స్కార్పియో ఉండేది. నేను ఆ డ్రైవర్కి ఫోన్ చేశా, అరే బాబు నువ్వు జాయింట్ కలెక్టర్గా సీఈఓగా చేసినప్పుడు నువ్వు డ్రైవర్గా ఉండేవాడు కదా, ఎక్కడున్నావురా బాబు అన్నాను. అయ్యి నేను హైదరాబాద్ వచ్చానండి అన్నాడు. ఎందుకు రా అన్నాను. అప్పుడు నేను టెంపరీ డ్రైవర్ అంటే నన్ను తీసేశారు, హైదరాబాద్లో ఎక్కడైనా డ్రైవర్ ఉద్యోగం దొరుకుతుందేమని చూసుకుంటూ వెతుక్కుంటూ వచ్చానండి అన్నాడు. ఒరే బాబు నేను డ్రైవర్ కోసం వెతుకుతున్నాను, కారు ఇక్కడే ఉంది, అదే స్కార్పియో ఉన్నది, నువ్వు వచ్చేస్తావా? ఎక్కడంటే మీరు చెప్పిన ఏరియాకి దగ్గరలోనే ఉన్నాడు, 10 నిమిషాలు వచ్చేస్తానండి అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని వెతికితే సమస్తాన్ని మనకు దయచేసే దేవుడు ఒక్కటే. హృదయమందు విశ్వసించిన ఎడలవాడు రక్షింపబడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత అనేక ప్రాంతాలు తిరగడం. ఖమ్మంలో నేను ఆర్డీఓగా ఉద్యోగంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బులు పెట్టి 60 లక్షలు పెట్టి మందిరం కట్టాను. ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలే. అలాగనే జగ్గపేట దగ్గర పెనుగంచిపల్లి దగ్గరలో ఉన్నటువంటి మక్కపేటలో ఇంకొక 40 లక్షలు పెట్టి దేవుని మందిరాన్ని కట్టాను. ఇప్పుడు వరకు సుమారుగా 300 మందిని అన్యులను, దేవుని ఎరగనటువంటి వారిని, తాగుబోతులను, దొంగలను, అవిధేయులను వారందరినీ సువార్త చెప్పి దేవుని మందిరాన్ని నడిపిస్తున్నాను. ఎవరైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా పిలిస్తే వెళ్ళి దేవుని సువార్తను చెప్పడమే నాకున్నటువంటి ఏకైక ఉద్యోగము. రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసి చాలామంది వస్తారు, ఏమంటే కొంచెం సలహాలు చెప్తారా, మీకు పేమెంట్ ఇస్తాము. నాకు ఎవరో తెలియదు, దేవుని పని తప్పించి నాకు ఏ పని లేదు, నేను ఎవరికి ఏ రికమెండేషన్లు చెయ్యను. హల్లెలూయా. నిన్నటి దినమున ఏలేశ్వరం వెళ్ళి తెల్లవారు 11 గంటలకు వచ్చా. మరలా రేపు ఇంకొక చోట. ఈ నెల దినాలే కాదు, ప్రతి నెలలో కనీసం 10-15 రోజులు
దేవుని సాక్షిగా వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటిస్తూ ఈ రోజున మీ మధ్య ఉండడానికి దేవుడిచ్చాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యంను బట్టి దేవుని రాజ్యాన్ని వెతికితే ఖచ్చితంగా సమస్తము మనకు జరుగుతాయి. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఎంతసేపు ఏమి తిందామా, ఆదివారం మందిరానికి వెళ్ళాలంటే మందిరానికి వెళితే ఈవేళ మిరపకాయలు ఏరాలి, 400 రూపాయలు పోయింది. ఇంకొకటి మందిరానికి వెళితే ఆటోకు 10 రూపాయలు 20 రూపాయలు అవుతుంది. దేవుని కానుకగా కనీసం 10 రూపాయలు వెయ్యాలి. ఎంత నష్టము? 420 రూపాయలు నష్టం రోజుకి. దేవుని మందిరంలోనికి వెళితే, ఆయన రాజ్యాన్ని వెతికితే, దేవుడు వాగ్దానమే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 6 దినములు కష్టపడు, 7వ దినము దేవునిది. ఈ 6 దినాల్ని ఆశీర్వదిస్తాడు. 7వ దినము నాది, దాన్ని పరిశుద్ధపరిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి చూసుకుని అవి వెతుక్కుని దేవుని ఆశీర్వాదాల్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచండి. దైవజనులు నాకు గత 4 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి వచ్చా. ఎక్కడో ఆల్ నైట్ ప్రేయర్ అనుకుంటాను, అక్కడెక్కడో ఉండేది. ఎక్కడ ఉండేదో రోడ్డు పక్కన ఒకటి ఉండేది. 2 సార్లు వచ్చానా, ఇది 3వసారి. మా శ్రమ వృధా కాకూడదు. నమ్మినటువంటి బిడ్డలు ఉంటే విశ్వాసంలో బలపడండి. ఏదో అట్టట్ట వచ్చి ఇట్టట్ట వెళ్ళిపోయేది కాదు. నమ్మండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. నా కోసము, నా పరిచర్య కోసము. ఇదిగో 2 సహోదరులు, వీళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. నాకు ఎక్కడ 2 కలిపి సేవ చేయడం నేను ఎక్కడ చూడలేదు. సమాధానం కలిగి వారి గురించి, వారి పరిచర్య గురించి ఈరోజు చెప్తున్నాను. వారు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. సంఘాలను ఇంకా విస్తరింపజేస్తున్నాడు. అనేక మంది శిష్యులను తయారు చేస్తూ ఉన్నాడు. తల్ల వంచండి, నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత దైవజనులకు అప్పగిస్తాను. పరిశుద్ధుడమైనటువంటి మా తండ్రి,